సంకీర్ణ సూత్రాలతో 10 ఏళ్ల యూపీఏ పాలనలో చేయగలిగి చేష్టలుడిగి కూర్చున్న కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకిలా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజార్చుకుంటోంది? ఇకపై కాంగ్రెస్ ను నడిపించే శక్తి ఎవరు? ఇప్పుడున్న శక్తికేమైంది? సంకీర్ణ సూత్రాల్లో చాణక్యుడినే మించిపోగల పార్టీ గోవా, మణిపూర్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచినా ప్రభుత్వ ఏర్పాటులో ఎందుకు ఫెయిల్ అయింది? యూపీ పరాజయం నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి? ఆసేతు హిమాచలాన్ని ఏలిన పార్టీ, దశాబ్దాలుగా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన పార్టీ, సంక్లిష్ట రాజకీయ పరిస్థితులను కూడా సంకీర్ణ సూత్రాలతో దారికి తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు పతనం అంచుల్లో ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పైపైన ఫలితాలు చూస్తే మాత్రం ఇదే నిజం అనిపిస్తోంది. ప్రస్తుతానికి బీజేపీకి పూర్తి స్థాయి బలం ఉంది కాబట్టి కేంద్రంలో దాని మాటే చెల్లుతుంది. అంటే కేంద్రంలో అధికారం ఉన్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిళ్లకు మోడీ లొంగాల్సిన పని లేదు. అందుకే ఆయన మాటే చెల్లుతోంది. లేకపోతే మోడీ కూడా భాగస్వామ్య పక్షాల మాటకు తల ఉంచాల్సిందే. యూపీలో కాంగ్రెస్ పరాజయాన్ని చూపించి ఆ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పటం ఏమాత్రం భావ్యం కాదు. కానీ అందుకు దారితీసిన కారణాలను ఒక్కసారి తరచి చూస్తే అసలు సంగతి అర్థమవుతుంది. 2014 మొదలు సార్వత్రిక ఎన్నికల నుంచి చూస్తే ఆ తర్వాత ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వెళ్లటం చూస్తుంటే కాంగ్రెస్ పతనం అంచుల వరకు వెళ్లిపోయిందని అనిపించడం కరెక్టే. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు పట్టు కోసం పాకులాడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిలదొక్కుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో 4021 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 813 మాత్రమే. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉన్న అతిపెద్ద రాష్ట్రం కర్ణాటక, పంజాబ్లే. ఇక వచ్చే ఏడాది ఎన్నికల్లో కర్ణాటక కూడా చేజారిపోయేలా కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఎస్ఎం కృష్ణ వంటి సీనియర్ నేతలు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవటం ఆ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ కు అధికారం అన్నది అనుమానంగానే మారుతోంది. దీనికి తోడు పార్టీ హైకమాండ్ లో కూడా సీనియర్ నేతలు బీజేపీని ఢీకొట్టేంత బలంగా లేరన్న విషయం బయటపడుతూనే ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో కన్నడ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేజారిపోతే ఆ తర్వాత మిగిలేవి 5 రాష్ట్రాలే. ఈ లెక్కన వరుస పరాజయాల పాలవుతూ ఉంటే 2019 నాటికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చెప్పుకోవడానికి తన చేతిలో ఒక్క పంజాబ్ మాత్రమే ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా అసెంబ్లీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ గ్రాఫ్ ను పైకి లేపడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచైనా ముమ్మరం చేయకపోతే భవిష్యత్తులో మరింత పతనం తప్పేలా లేదు. ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పూర్తిగా అంతరించిపోతుందా అనుకోకూడదు. కాంగ్రెస్ అనేది ఒక ఫినిక్స్ పక్షి లాంటిది. కాలానుగుణంగా కన్నుమూసినా మళ్లీ తేరుకొని నిలబడుతుంది. ప్రధానంగా జాతీయ స్థాయి పార్టీలు అంత త్వరగా అంతరించిపోయే ప్రమాదం ఉండదు కూడా. ఎందుకంటే ఇక్కడ కావచ్చు ఇక్కడ, అక్కడ కావచ్చు ఇక్కడ అన్నట్టు అనేక రాష్ట్రాల్లో ఎక్కడో చోట వాళ్ళ ఉనికిని కాపాడుకునే అవకాశం వాటికి ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఏంటంటే వాటి బలం వల్ల కాదు, అవి మళ్ళీ ప్రాభవంలోకి వచ్చేది లేదా బతికి బట్టగట్టేది వాటి సొంత బలం వల్ల కాదు. పాలకపక్షాలు చేసే వైఫల్యాలే ప్రతిపక్షాలకు లేదా ఇలా మీరు చెప్పినటువంటి జాతీయ పార్టీలు అంతరించిపోతాయనుకున్న జాతీయ పార్టీలకు శ్రీరామ రక్ష ఒక రకంగా చెప్పాలి. ఇప్పుడు కూడా పంజాబ్ లో కాంగ్రెస్ గెలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. అక్కడ ఎలాంటి రాజకీయ పరిస్థితులున్నా అక్కడి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 26 సీట్లు దక్కించుకుంది. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమిని ఓడించి పవర్ దక్కించుకుంది. మరి ఈ కోణంలో చూస్తే కాంగ్రెస్ పునరుజ్జీవం మొదలైనట్లు చెప్పుకోవాలి. పంజాబ్ ఒక్కటే కాదు, గోవా, మణిపూర్లో కూడా నైతికంగా నెగ్గుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అక్కడ పరిస్థితుల్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకొని అధికార పీఠమెక్కింది. కానీ అందులో కాంగ్రెస్ ప్రయత్నలోపం కనిపించలేదు. అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే సంఖ్యాపరంగా పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మణిపూర్, గోవాలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు తీర్పు చెప్పారు. అయితే స్పష్టమైన తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్పలేదు. కానీ స్పష్టంగా బీజేపీని తిరస్కరించారు. స్పష్టంగా బీజేపీని తిరస్కరించిన తర్వాత కూడా దొడ్డిదారున అవకాశవాద రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడకపోయినా నైతిక విజయం కాంగ్రెస్ పార్టీకి ఆ 2 రాష్ట్రాల్లో. నిజానికి ఆ 2 రాష్ట్రాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీయే అక్కడ నైతిక విజయం సాధించినట్లు. అంటే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో పూర్తిగా, మరో 2 రాష్ట్రాల్లో కాంగ్రెసే నైతికంగా విజయం సాధించినట్లు అవుతుంది. నిజానికి భారత్ను, కాంగ్రెస్ను వేరువేరుగా చూడలేం. ఇండియాలో కాంగ్రెస్ అనేది ఒక అంతర్భాగం. కాకపోతే సంస్థాగత వైఫల్యాలతో పార్టీ నానాటికి బలహీనంగా మారుతూ వస్తోంది తప్ప పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి అయితే ఎప్పటికీ ఉండదు. అలాంటి విజయం సాధించడంతో ఆ వెల్లువలో ఇదంతా కుట్టుకుపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా మిగతా 3 రాష్ట్రాల్లో అది పెద్ద పార్టీగా వచ్చింది. ప్రత్యేకించి పంజాబ్లో అది అధికారంలోకి వచ్చేసింది ఏకంగా. మణిపూర్, గోవా సంగతి తీసుకున్నా కూడా అంతే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అధికార బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య వ్యత్యాసం కూడా ఎక్కువ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ మ్యాజిక్ ఫిగర్ను అందుకోవడంలో 2 పార్టీలు వైఫల్యం చెందినాయి. ఒకటి కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది కనుక అది అడ్వాంటేజ్, ఒక రకమైన అవకాశంగా భారతీయ జనతా పార్టీకి దొరికింది. అందువల్ల మైనార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ సీట్లు వచ్చినా కూడా మిగతా వాళ్ళని కలుపుకొని అది ప్రభుత్వాలను ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతుందని ఎవ్వరూ చెప్పలేరు. కాంగ్రెస్ అనేది దేశంలో ఒక ప్రత్యామ్నాయం. కాంగ్రెస్ ముక్త్ భారత్ లాంటి నినాదాలు వినడానికి, జనాల్ని ఆకట్టుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ వాటిని 100% వర్కౌట్ చేయటం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పాలనలో అవినీతి నిజమే, దాన్నెవరూ కాదనరు, కాదనలేరు. కానీ ఆ ఒక్క అవినీతిని సాకుగా చూపించి రాజకీయాల్లోంచి, దేశ చరిత్రలో నుంచి కాంగ్రెస్ ను పూర్తిగా అంతరించిపోతుందని మాత్రం ఎవ్వరూ చెప్పలేరు. కాంగ్రెస్ అప్పుడు కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ దేశ రాజకీయాల్లో ఎప్పటికీ ప్రత్యామ్నాయ శక్తిగానే ఉంటుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఒక అంతర్భాగం. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎందరు నేతలొచ్చినా బూత్ స్థాయి నుంచి దాని రాజకీయాల్ని పూర్తిగా నాశనం చేయలేవు. ఇప్పటికీ ఆ పార్టీ బలం తగ్గవచ్చేమో కానీ పూర్తిగా కనుమరుగైపోతుందని మాత్రం చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ లోపం కూడా తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. ప్రస్తుతానికి సోనియా ఆరోగ్యం క్షీణించి ఉండవచ్చు. ఆమె పార్టీని నడిపించే పరిస్థితిలో లేకపోవచ్చు. గతంలో మాదిరిగా సంకీర్ణ సూత్రాల్ని అనుసరించే శక్తి సామర్థ్యాలు ఆమెకు లేకపోవచ్చు. ఇక పార్టీ ఉపాధ్యక్షుడైన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ చాణక్య సూత్రాలు పూర్తిగా అవగతమై కాకపోయి ఉండవచ్చు. ఆయన ఇప్పటికిప్పుడు పార్టీ భారాన్ని మోసే స్థితిలో లేకపోనువచ్చు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం లేదని, రాదని మాత్రం అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే 1991లో రాజీవ్ హఠాన్మరణం తర్వాత ఆ స్థానాన్ని గాంధీయేతర నాయకుడే భర్తీ చేశాడు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ తో పాటు ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశాన్ని కూడా నిలబెట్టిన ఘనత పివి నరసింహారావుదే. అప్పట్లో పార్టీని సమర్థంగా నడిపించిన ఆయన దక్షత నేటికి చిరస్మరణీయమే. ఇప్పుడు కూడా అలాంటి గాంధీయేతర నాయకుడు ఎవరైనా తెరపైకి వచ్చి సమర్థ వ్యూహాలతో ముందుకు వెళితే మరోసారి కాంగ్రెస్ నిలదొక్కుకోవటం ఖాయం. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.